సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో గంగాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైతులు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు ధాన్యం ఆరబెట్టుకొని తీసుకురావాలని అన్నారు. అలాగే పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు వెంట తీసుకొని రావాలని చెప్పారు. ప్రభుత్వం అందించే మద్దతు ధరకు ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం, బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, సొసైటీ సీఈఓ నాగరాజు, సొసైటీ డైరెక్టర్లు మోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్లు పరమేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. గంగాపూర్ రైతు సహకార సంఘం ద్వారా మల్యాల గ్రామంలో ఒడ్ల కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి గ్రామస్తులంతా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా సెంటరు ధాన్యం అయిపోయేదాకా ఇదే విధంగా రైతులు గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒకరికొకరు సహకారం చేసుకొని పూర్తి స్థాయిలో ప్రతి రైతు ధాన్యం వెళ్ళిపోయేదాకా మిల్లుకు పోయేదాకా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ధాన్య కొనుగోలు సెంటర్ను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతులకు సన్నవడ్లకు బోనసే కానీ, అదేవిధంగా మొక్కల కొనుగోలు సెంటర్లే కానీ ఇప్పటి మట్టికి కూడా ఎక్కడ కూడా ప్రారంభించింది లేదు. రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం వెంటనే మొక్కల కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలి. అదేవిధంగా సన్న వడ్లకు ఇస్తున్నటువంటి బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. కరెంట్ ఇస్తున్నాం ఉచితంగా. ఒక్కొక్క ఇంటికి 300-450 రూపాయల బిల్లు వచ్చేది. ఒక్కరికి ఇస్తే ఒక్క ఏడాదికి ఒక్క ఇంటికి బిల్లు ఎంత అయితే ఒకసారి మనస్ఫూర్తిగా మనం లెక్క చేసుకుంటే అది మనకు అర్థమవుతుంది. సన్న బియ్యం ఇస్తున్నాము, ఫ్రీ బాస్ ఇస్తున్నాము. అందుకోసమే దయచేసి చెప్తున్నాం ఇటువంటి, ఎందుకంటే అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ప్రభుత్వానికి కోసంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న చేస్తున్న పరిపాలన ఇప్పుడు కాదండి, ఇంకా 5-7 సంవత్సరాలు కూడా రేవంత్ అనే పరిపాలన జరుగుతుంది. దీనికి మా సిద్దిపేట ఇన్ఛార్జ్ హరికృష్ణ గారు కూడా మేము చెప్పగానే మాకు కొంత వర్క్ కావాలని చెప్తే 25 లక్షల వర్క్ ఇచ్చిండు. మాకు ఇంకా కూడా మాకు ముందు ఉన్నది. దేవాలయాల కోసం అడుగుతున్నాము, బీటీ కోసం అడుగుతున్నాం, ఎన్నో విధాలు ఉన్నది. మాకు సహకారం సరిగ్గా ఉంటుంది. మా గ్రామశాఖ అధ్యక్షుడు కానీ, మా సీనియర్ నాయకులు ఎల్ఏ గారు కానీ అందరి ఆధ్వర్యంలో చెప్పుకున్నాం.